మాట్లాడు నాకు ఎంత కట్టిను 2250 ఆన్లైన్ బిజినెస్ ఇవి డాలర్లు పెరుగుతాయి మీకు ఎక్కువ వస్తాయి డబ్బులు అందరికి ఇట్లా 30,000 40,000 దాకా వస్తున్నాయమ్మా అని చెప్పి కట్టించుకున్నాడు. మళ్ళీ వాళ్ళకి వచ్చినప్పుడు మీరు బాధపడద్దు, ఇట్లా చెప్తున్నా మీకు మీ మంచి గురించి చెప్తున్నారే అన్నాడు. ఇది ఉన్నదంటే యాసిమ్కు ఇతను చెప్పిండు, యాసిమ్ నాకు వచ్చి చెప్పిండు. నాకు వచ్చి చెప్తే ఈ సార్ గట్టు ఉన్నారంటే మళ్ళీ యాసిమ్ నేను ఇద్దరం వచ్చినాము ఇతని దగ్గరికి వస్తే తను నా ఆధార్ కార్డు నా ఫోన్ నంబర్ అంతా తీసుకొని పైసలు తీసుకున్నాను. ఇదే టైంలో 11 గంటల అంతా ఎంత అవుతుంది ఇదే టైం స్కూల్ టైమింగ్ లోనే కదా. అంటే మంచిగా చెప్తే పోయిరా, చెడ్డగా చెప్తే పోయిరా, మంచిగా చెప్పగానే పోయిరు. సారు ఫస్ట్ ట్రాన్స్ఫర్ కావాలా, సారు ట్రాన్స్ఫర్ కావాలా, మళ్ళీ పాత టీచర్లు వచ్చి చదువు చెప్పాలా. మాకు ఆలు ఉన్నప్పుడే మంచిగా ఉండే, మాకు ఆలు ఉన్నప్పుడే మంచిగా పిల్లలు చదువుకున్నారు, బయట కూడా వెళ్ళలేవు. ఇప్పుడు ఒకసారి బయటకు వెళ్ళినా స్టార్ట్ అయ్యి కూడా 15 నుంచి 20 రోజులు అవుతుంది. వీళ్ళు బడిబాటను పెట్టి తిరిగిరు, బడిబాట పెట్టి తిరిగినా కానీ ఉన్న పిల్లలు మైనస్ అయిపోయారు. ఇక్కడ పిల్లలు గత సంవత్సరంలో చూస్తే 120 మెంబర్స్ వరకు ఉన్న వాళ్ళు ఇలా 52 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇవాళ ఈ సార్ ఏం చేస్తుండే మొత్తం మీద ఇక్కడ బిజినెస్ పర్పస్ లెక్కలనే మాట్లాడతారు ప్రతిదీ. ఈయనని ఇమీడియట్లీ ఇక్కడికి ఎమ్మెల్యే ఫస్ట్ కొత్తలో మనకు రావడం జరిగింది, సార్ కూడా బెదిరియడం జరిగింది. సారు ఈయన చేసే కార్యక్రమాలు మంచిగా లేవు, డబ్బులు వసూలు కార్యక్రమాలు లాంటివి పెట్టుకోకు, నేను ట్రాన్స్ఫర్ చేయిస్తా అని చెప్పిండు. మాకు ఈ స్కూల్ పిల్లలు బాగుపడాలంటే, స్ట్రెంత్ పెరగాలంటే గత సంవత్సరంలో చెప్పిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో విలేజ్ వాళ్ళు మంచిగా చెప్పేవాళ్ళు, వాళ్ళని కాదని ఈయన ఏం చేసిండు, ఈయనకు ఎవరైతే ఎదురు చెప్తారో ఎదురు మాట్లాడతారో వాళ్ళని తీసేస్తుండే, ఇంకో వేరే వాళ్ళని పెడుతున్నాడు. కాబట్టి వీళ్ళకు ఈ సార్ చేసే పొరపాట్లు చాలా ఉన్నాయి ఊర్లో. మా స్కూలు పిల్లలు స్ట్రెంత్ తగ్గడానికి కారణం ఈ సారే. మా ఊర్లో తానాకాలంలో స్ట్రెంత్ తగ్గడానికి కారణం ఈ సారే. ఈ సారు చాలా రోజులు ఇక్కడ ఉండాలి. మాకు ఈ సారు ట్రాన్స్ఫర్ కావాలి, మా స్కూల్ పిల్లలు బాగుపడాలి. స్కూల్ పిల్లల్ని మంచిగా చూసుకుంటేనే కదా గవర్నమెంట్ అన్ని కల్పిస్తుంది. వాళ్ళకి ఈరోజు స్టార్ట్ అయ్యి స్కూల్ చాలా కూడా ఇన్ని రోజులు అవుతుంది. వాళ్ళకి బాత్రూమ్స్, టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ ఉండి కూడా ఒక పైప్ కలెక్షన్ ఇవ్వలేకపోతే ఈయన ఉండేం లాభం ఇక్కడ తానాకాలంలో? ఎందుకు ఇది అంతా ఈయన పోయి చెప్పాలా, ఈయన గ్రామ పంచాయతీ సెక్రటరీకి పోయి చెప్పాలా, అక్కడ పోయి పిల్లలను తోలుకపోయి మాకు ఇట్లా ప్రాబ్లం తోలుకపోయి ఉపాధి కూలీలను పంపిస్తాడు. ఆయన తోలుకరావాలా, చేపించుకోవాలా. ఈయన చేపించుకోకుండా ఈయన పని ఈయన చేసుకుంటా ఈ ఫుడ్ పెడుతురు. ఇప్పుడు వాళ్ళ ఇంటి నుంచి గిన్నెలలో తీసుకొచ్చిన కర్రీ చూపించారు మాకు, ఇక్కడ సాంబార్ పెడుతురు, చారు పెడుతురు. మాకు బాగాలేదు, మేము తెచ్చుకుంటున్నామని నీళ్ళ బాటిల్ 2 తెచ్చుకుంటున్నారు ఒక్కొక్క పిల్లగాడు. ఎంత ఇబ్బంది అవుతుంది పిల్లలకు. మేము ఇది గవర్నమెంట్ దృష్టి తీసుకుపోతున్నాం. ఈయన తొందరగా ట్రాన్స్ఫర్ చేస్తేనే బాగుంటుంది. నేను ఇప్పుడు ఈయన పై ఆఫీసర్ మండల్ ఆ సార్తో కూడా మాట్లాడాను. సార్ని ముందు ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసి మా స్కూల్ బాగా హైటెడ్. బిజినెస్ నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆన్లైన్ బిజినెస్ సంబంధించిన అంశం ఏదైతే నా ద్వారా ఈ ప్రాపగండా అయ్యిందున్నదో వాళ్ళందరికీ కూడా ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళ డబ్బులు నేను అట్లా అనుకున్న వాళ్ళందరినీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఎటువంటి సందేహం లేదు. ఎవరు కూడా అటువంటి పరమైన విషయాలలో ఇప్పుడు కట్టిన వాళ్ళ దాంట్లో ఇప్పుడు మీకు చెప్పిన వాళ్ళ ఎవరు కూడా లేరు. అట్లా నేను చేయలేదు, అది
మా అమ్మాయి దాంట్లో చేరినప్పుడు మా మిస్సెస్ కూడా దాంట్లో చేరినప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ ఒక 2 వ్యక్తులు మేము కూడా చేరుతామని వచ్చి వాళ్ళ ద్వారా ఆ టీం ఇక్కడ అయింది. అయితే దానికి సంబంధించిన అంశం బాధ్యత వహించి నేను అందరి డబ్బులు కూడా చెల్లించాను. అందరి డబ్బులు కూడా అట్లా ఏం చేయలేదు, నేను చేయలేదు. ఆరోపిస్తున్నారు గ్రామ ప్రజలు. వాళ్ళ ఆరోపణ అట్లా ఉంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో చేసినట్టు చెప్పమనండి. నేను వాళ్ళ ఇంటికి పోయినట్టు ఉన్నట్టయితే వాళ్ళకి వాళ్ళని ఉంటే నాకు ప్రూఫ్ ఇప్పిమా. వీళ్ళ ఇంటికి పోయిన